ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం. 2023 నవంబరు 26వ తారీఖు నుంచి డిసెంబర్ 2వ తారీఖు శనివారం వరకు ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా శుభ అశుభ ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా ద్వాదశ రాశుల్లో మేషరాశి జాతకుల యొక్క ఫలితాలను తెలుసుకుందాం. ఈ మేషరాశి జాతకులకు ఈ వారం బాగుంది. ఈ మేషరాశి జాతకులు వ్యాపారస్తులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది, కష్టం ఎక్కువగా ఉంటుంది, ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. వీరు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని సంపాదిస్తారు. అలాగే వీరు కొంత అప్పులు ఉన్నాయన్ని కూడా తీర్చుకోవడం జరుగుతుంది. ఈ వారం బ్యాంకు నుంచి ఏవైనా రుణాలు రావాలంటే కూడా వీరికి ఈ వారం రుణాలు అందుతాయి. అలాగే ఉద్యోగస్తులకు ఈ వారం రకరకాలైనటువంటి మీరు అప్లై చేసుకున్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా రావడం జరుగుతుంది. ఎక్కువ శాలరీ ఉంది కదా అని చెప్పేసి ఆ ఉద్యోగాల మీద మక్కువ చూపించకండి. మీరు చేస్తున్నటువంటి ఈ ఉద్యోగాన్ని మీరు మానకండి. కొత్త ఉద్యోగం ఎక్కువ శాలరీ ఉంది కదా అని మీరు మక్కువ చూపిస్తే తరువాత ఇబ్బందులు పడాలన్నటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తరువాత ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అలాగే ఈ మేషరాశి విద్యార్థులకు శత్రువులు ఎక్కువగా ఉంటారు. మీరు మాటని చాలా జాగ్రత్తగా వాడుకోండి. వివాదాలు ఎక్కువగా జరగచ్చు. మీకు శత్రువులు ఎక్కువగా ఉండటం వల్ల కొంత ఇబ్బందులు ప్రమాదాలు కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం. అలాగే ఈ మేషరాశి స్త్రీలకు అనారోగ్యంతో ఎప్పటి నుంచో బాధపడుతున్న వారికి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం. అలాగే ఈ మేషరాశి రాజకీయ నాయకులకు డబ్బు అధికంగా ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మవద్దో వీరు ఆందోళనలో పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వారం. ఈ మేషరాశి రాజకీయ నాయకులకు ఈ రాజకీయ నాయకులకు మానసిక ఆలోచనలు ఎక్కువగా ఉండే సూచనలు కూడా ఉన్నాయి ఈ వారం. ఈ మేషరాశి కుటుంబ సభ్యులు వివాహాది శుభకార్యాలలో పాల్గొనటం జరుగుతుంది. కొత్త బంధువులతోటి వీరికి బంధుత్వం ఏర్పడుతుంది. అలాగే కుటుంబంలో వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం తప్పకుండా మంచి ఫలితాలు లభించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి. ఈ మేషరాశి భార్యాభర్తలు పిల్లలతో అన్యోన్యతగా ఉంటారు. వివాహాది శుభకార్యాల్లో పాలుపంచుకుంటారు. విహారయాత్రలు చేసేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టుకుంటారు. వారిని బాగా చదివిస్తారు. ఉన్నత స్థితికి వెళ్ళడానికి వారికి తగిన మార్గాన్ని వెతుకుతూ ఉంటారు ఈ మేషరాశి వారు. ఈ మేషరాశి వారు మానసికంగా మనసుని అదుపులో ఉంచుకోవడం కోసం మెడిటేషన్ అనేది ఎక్కువగా చేసుకోవటం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ముందుకి ఒక అడుగు వేయడం జరుగుతుంది. ఈ మేషరాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని 11 సార్లు పారాయణం చేయడం వల్ల ఇంకా ఎక్కువ విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే దుర్గామాతను కూడా దర్శనం చేసుకోండి. ఆమె అనుగ్రహాన్ని పొందండి. మీకున్న కొన్ని కష్టాలని తొలగించుకోండి. వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ వృషభ రాశి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అలా అని కొత్త అవకాశాల కోసం పాకులాడకండి. ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
ముందుకు సాగండి. ఉన్న ఉద్యోగంలోనే కొంత ప్రమోషన్ వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతాయి. ఇవన్నీ వదులుకొని కొత్త ఉద్యోగాల కోసం పాకులాడకండి. అలాగే విద్యార్థులకు ఈ వారం చదువు మీద మంచి శ్రద్ధ పెరుగుతుంది. మీరు అనుకున్న సీట్లను సంపాదిస్తారు. ముందుకు సాగేటువంటి సూచనలు ఉన్నాయి. మీ చదువుకి తగ్గ శ్రమకి తగ్గ ఫలితం కూడా ఉంటుంది. మీ చదువుకు కావలసినటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి. అలాగే ఈ వృషభ రాశి వారికి కోర్టు కేసులన్నీ కూడా సానుకూలంగా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఈ వారం. ఉద్యోగస్తులకు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పై అధికారులతోటి జాగ్రత్తగా ఉండండి. మీకు సానుకూలంగా ముందుకు సాగుతారు. అలాగే కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. వస్తువులు కొనుగోలు చేస్తారు, బంగారం కొనుగోలు చేస్తారు, శుభకార్యాలని తో పాలు పంచుకుంటారు. అలాగే కుటుంబంలో ఆస్తి పంపకాలు వల్ల కొంత వివాదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సంతానం లేని వారికి ఈ వారం సంతానపరంగా వారికి సంబంధించిన విషయాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నా మంచి రిజల్ట్ వస్తుంది. సంతానానికి అన్ని సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈ వారం ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. రాజకీయ నాయకులకు ఖర్చులు అధికంగా ఉంటాయి. వీరికి మంచి పేరు ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి వారు అనుకోకుండా విజయాన్ని సాధించేటువంటి సూచనలు కూడా ఈ వారం కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకి. అలాగే స్త్రీలకు కావలసినటువంటి అలంకారమైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేయండి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీయానికి కావలసినటువంటి వీసాలు కూడా సరి అయిన సమయానికి లభిస్తాయి. వీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. అలాగే శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనేటువంటి ఈ స్తోత్రాన్ని 11 సార్లు చేసి బయటికి వెళ్ళండి. విజయాన్ని సాధిస్తారు. అనుకున్న ఫలితం కన్నా ఎక్కువ ఫలితాన్ని పొందుతారు ఈ వృషభ రాశి వారు. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం బాగుంది. వీరు అనుకున్న మార్గంలోనే ప్రయాణం చేయడం జరుగుతుంది. విజయాన్ని సాధిస్తారు. ఈ మిథున రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. వీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధించేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు మరింత బాధ్యతలు పెరుగుతాయి. అధికారులతోటి జాగ్రత్తగా ఉండండి. అన్నీ సానుకూలంగా ముందుకు సాగుతాయి. ఈ మిథున రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు కొంత దొంగతనాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. మీ బ్యాగులు కూడా ఎవరిని ఎత్తుకుపోతారు. కాబట్టి విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ మిథున రాశి వారు శరీరం అలసిపోవడం వల్ల ఇలాంటి సమస్యలు జరుగుతాయి. కాబట్టి ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీకు పాత పరిచయం ఉన్న వాళ్ళు, కొత్త పరిచయం ఉన్న వాళ్ళు అందరూ కలుస్తూ ఉంటారు. కానీ కొత్తగా పరిచయమైన వాళ్ళ ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు మీరు చేసుకోగలుగుతారు ఈ మిథున రాశివారు. ఈ మిథున రాశివారు కుటుంబంలో శుభకార్యాలలో పాలు పంచుకుంటారు. అందరితో కలిసిమెలిసి అన్యోన్యతగా ఉంటారు. అలాగే ప్రేమ వ్యవహారాలు సాగించే వారికి కొంత ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అయినా ఈ వారం వాళ్ళ వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోవడం జరుగుతుంది. ఈ ప్రేమికులు మధ్య ఆనందం ఏర్పడుతుంది. వారి ఆనందానికి వ్యవధులు ఉండవు. అలాగే ఈ మిథున రాశి వ్యాపారస్తులకు చాలా బాగుంది.
కొత్త కొత్త పెట్టుబడులు పెట్టి కొత్త వ్యాపారాలు కూడా మొదలుపెట్టినా అద్భుతంగా ముందుకు సాగుతుంది, మంచి లాభాల్ని పొందుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది, ఒకరి విషయాలు ఒకరు పంచుకుంటారు, ప్రణాళికలు కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. ముందుకు ఏ విధంగా సాగాలి, వారి జీవిత భవిష్యత్తు ఏంటి, పిల్లల భవిష్యత్తు ఏంటి అనే ప్రణాళికలు ఏర్పరచుకుంటారు. ఈ మిథున రాశి వారు ఇంకా ఎక్కువ ఫలితాలు రావడం కోసం విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజ చేయండి. అలాగే వీరు బీదవారికి కొంత అన్నదానం చేయండి. అలా చేసిన యెడల ఈ మిథున రాశి వారికి మరింత ఫలితాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం కొత్త కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి, వారితో కలిసి ప్రయాణం చేయడం జరుగుతుంది. మీకు వారి వలన కొంత సహాయ సహకారాలు ఏర్పడి మీరు అనుకున్నది సాధించడం కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం. అలాగే విద్యార్థులు తాము చదువు మీద శ్రద్ధ ఉంచండి, మనసుని లగ్నం చేయండి. మీరు ఏ విధంగానూ మీ మనస్సుని ఎటువైపు మరలించకుండా శ్రద్ధగా చదువు మీదనే పెట్టండి. మంచి విజయాన్ని సాధిస్తారు, మంచి మార్కులు పొందుతారు. అలాగే ఈ కర్కాటక రాశి ఉద్యోగస్తులకు అధికారులతోటి కొంత ఇబ్బంది కలిగినా వారికి మీ మీద కొంత సానుకూలమైనటువంటి మంచి అభిప్రాయం ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు వ్యాపారస్తులకు శ్రద్ధగా వ్యాపారం చేయండి. మీ వ్యాపారాన్ని వేరే వాళ్ళ మీద వదిలి మటుకు వెళ్ళకండి, శ్రద్ధగా మీరే చూసుకోండి. అలా చేయడం వల్ల మంచి లాభాలు వస్తాయి, కొంత వివాదాలు జరగకుండా ఉంటాయి, నష్టపోకుండా ఉంటారు కొంత డబ్బుని. అలాగే ఈ కర్కాటక రాశి వారు ఇతరుల నుంచి కొన్ని అపనిందలు పొందేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు వారికి అటువంటి అవకాశం ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. తప్పకుండా మీరు వారికన్నా పై చేయిగా ఉంటారు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత గుండెకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి డాక్టర్తో సంప్రదించి డాక్టర్ చెప్పినట్టుగా నడుచుకోండి. మీకు అటువంటి అనారోగ్యం రాకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే ఈ కర్కాటక రాశి స్త్రీలకు కొంత అభిప్రాయ భేదాలు వేరే వాళ్ళతో రావచ్చు. కాబట్టి చాలా ఆచితూచి మాట్లాడండి, వీరికి మంచి పేరు ఉంటుంది సంఘంలో. అలాగే ఈ కర్కాటక రాశి రాజకీయ నాయకులకు డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది, కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనుకున్న విధంగా ముందుకు సాగడం కోసం చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు, ఫలితం దక్కుతుంది, అనుకున్న విధంగా ముందుకు సాగడం జరుగుతుంది. ప్రజల యొక్క మన్ననలు పొందేటువంటి అవకాశం కూడా ఈ వారం ఉన్నది రాజకీయ నాయకులకు మకుటం లేని మహారాజుగా ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం రాజకీయ నాయకులకి. వాళ్ళకి అదృష్టం వెన్నంటి ముందుకు నెడుతుంది. కాబట్టి రాజకీయ నాయకులు ఆత్మస్థైర్యంతో ధైర్యంతో ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు వారికి. ఈ కర్కాటక రాశి వారికి ఇంకా ఎక్కువ ఫలితాలు రావడం కోసం ఆంజనేయ స్వామి చాలీసాని 11 సార్లు రోజు పారాయణం చేయండి, దుర్గామాతకి పూజ చేయించండి, బీదవారికి కొంత ఆహారాన్ని సమర్పించండి. అలాగే కుక్కలకు బిస్కెట్లు వేయండి. ఇంకా మంచి ఫలితాలని పొందండి ఈ కర్కాటక రాశి వారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వీరు ఈ సింహరాశి వారు ఎదుటివారిని తొందరపాటుగా నమ్మవద్దు. అలా నమ్మిన కొంత ఇబ్బందులకు లోనవుతారు. మిమ్మల్ని మోసగించి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని కాజేయటం కోసం కొంత ఎత్తులు వేసేవారు మీకు తటస్థపడతారు. కాబట్టి మీ అమాయకత్వాన్ని వాళ్ళ ముందు ప్రదర్శించకండి. మీరు అలా చేసిన యెడల జాగ్రత్తగా ఉంటారు. అలాగే ఈ సింహరాశి వారు
విద్యార్థులకు మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ సింహరాశి నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి. వారు అనుకున్న ఉద్యోగం తప్పకుండా వస్తుంది కాబట్టి నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు. అలాగే ఈ సింహరాశి ఉద్యోగస్తులకు కొంత సహచరులతోటి కొన్ని ఇబ్బందులు పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి సహచరులతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. సానుకూలంగా ఉంటుంది ఆఫీసులో పరిస్థితి. అలాగే కోర్టు కేసులన్నీ కూడా ఈ వారం మీరు అనుకున్న విధంగా మీకు సానుకూలంగా ఉంటాయి. మీరు అనుకున్న విధంగా విజయాన్ని కూడా సాధిస్తారు. అలాగే ఈ సింహరాశి భార్యాభర్తలు అన్యోన్యత అనేది తగ్గుతుంది ఈ వారం వారి మధ్య. కాబట్టి ఒకరికొకరు ప్రేమ అనురాగాలను పంచుకోండి, ఆనందంగా వ్యవహరించండి. అలాగే ఈ సింహరాశి కుటుంబ సభ్యుల మధ్య కొంత ఆస్తి గొడవలు కూడా రావచ్చు. పిల్లల మధ్య కొంత వివాదాలు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి ఆస్తి నాకు తక్కువ నాకెక్కువ అనేటువంటి భేదాభిప్రాయాలు రావడం వల్ల పిల్లలలో వివాదాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. డబ్బు కోసమే మీ చుట్టూ తిరుగుతారు కాబట్టి స్వార్థపరులైనటువంటి కొంత పిల్లలతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది సింహరాశి వారికి ఈ వారం. అలాగే రాజకీయ నాయకులకి డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది. నమ్మిన వారు తప్పకుండా సహాయం చేస్తారు. మీరు అందుకోవలసినటువంటి అధికారాన్ని కూడా అందుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం. రాజకీయ నాయకులు ఆనందంగా ఉంటారు, ఎదుటివారిపై పైచేయిగా ఉంటారు, ముందుకు సాగడం జరుగుతుంది. అలాగే అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం సుదర్శన హోమం చేయించుకోండి, సుదర్శన చక్ర మంత్రాన్ని పఠించండి. అలాగే మీరు బీదవారికి జంతువులకు సహాయం చేయండి. మీరు ఆహారాన్ని సమర్పించండి. లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం చేయించండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే తప్పకుండా మీకు విజయం సాధిస్తారు, ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అధికమైనటువంటి ఫలితాలను పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వారికి ఈ వారం. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అదృష్టం కలిసి వస్తుంది, ముందుకు సాగుతారు. ఈ కన్యారాశి వారు ఆధ్యాత్మిక పరంగా కొన్ని పుణ్యక్షేత్రాలని తిరుగుతారు, దైవ అనుగ్రహాన్ని కూడా పొందేటువంటి సూచనలు ఏర్పడుతున్నాయి. ఈ కన్యారాశి వారు ఈ వారం కొత్త గృహాలను కొనేటువంటి, కొత్త ప్లాట్లు కొనేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే కొంత వివాదాలకి దూరంగా ఉండండి. మీరు ఎక్కువగా మాట్లాడకండి, మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ కన్యారాశి వారు ధర్మంగా ముందుకు సాగుతారు. అలాగే ధర్మం మిమ్మల్ని తప్పకుండా ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది ఈ కన్యారాశి వారికి. ఈ కన్యారాశి వారికి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి వారం ఈ వారం. మీకు కావలసినటువంటి ఆర్థిక పరంగా కూడా సహాయం చేయడానికి చాలామంది ముందుకు వస్తారు, మిమ్మల్ని అనుకరిస్తూ ఉంటారు. అలాగే నిరుద్యోగులైనటువంటి ఉద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఎవరో తెలియని వ్యక్తులు కూడా మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. మీరు అనుకున్న ఉద్యోగాన్ని పొందడం కూడా జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కొంత వివాదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఆర్థికపరమైన సమస్యల వల్ల. కాబట్టి కన్యారాశి వారు ఆర్థికపరమైన సమస్యలను పక్కన పెట్టి భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకొని అన్యోన్యతగా ముందుకు సాగండి, బాగుంటుంది. అలాగే ఈ కన్యారాశి వ్యాపారస్తులకు బాగుంటుంది, కానీ కొంత మోసపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కన్యారాశి వారు జాగ్రత్తగా ఉండండి. డబ్బు వ్యవహారంలో మటుకు మరింత శ్రద్ధ చూపించండి. వ్యాపారాన్ని వేరే వాళ్ళ మీద వదిలేసి ప్రయాణాలకు వెళ్ళకండి. ఈ కన్యారాశి వారు ప్రయాణాలలో కొంత జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. అలాగే ఈ కన్యారాశి రాజకీయ నాయకులకు కొంత నమ్మిన వారు మోసం చేయటం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కన్యారాశి జాతకులకు కొంత వెన్నుపోటు పొడిచేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాజకీయ నాయకులు చాలా అప్రమత్తంగా ఉండండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీరే ఆలోచించుకోండి.
నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కన్యా రాశి వారు ఈ వారం జాగ్రత్తగా ఉండండి. అధికమైన ఫలితాలను పొందడం కోసం శ్రీ దత్తాత్రేయ స్వామిని ప్రార్థించండి. అలాగే లక్ష్మీ అమ్మవారికి, విష్ణుదేవునికి తీపి పదార్థాలని నైవేద్యంగా సమర్పించి అందరికీ తీపి పదార్థాలు పెట్టండి. మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు సానుకూలమైనటువంటిగా ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాజకీయ నాయకులకి, రాజకీయ నాయకులు నిద్రలో కూడా నిద్రపోకండి, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి మనిషిని ఆచితూచి ముందుకు వెళ్ళండి. విజయాన్ని పొందుతారు, విజయాన్ని సాధిస్తారు. అప్రమత్తంగా లేకపోతే విజయం సాధించలేరు. కాబట్టి అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం ఈ కన్యా రాశి వారికి. తులారాశి. తులారాశి వారికి ఈ వారం బాగుంది. ఈ తులారాశి వారు అందరితో కలిసిమెలిసి ఉంటారు. అలాగే ఈ తులారాశి వారికి ఖర్చులు అధికంగా ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వారం వీరికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ తులారాశి వారికి ఆస్తిపాస్తులు ఏర్పరచుకుంటారు, కొత్త కొత్త భూములు కొంటారు, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని కాపాడుకోవడం కూడా జరుగుతుంది. ఈ తులారాశి వారికి ఈ వారం కోపం అధికంగా ఉంటుంది. కాబట్టి కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మాట వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి, వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి మౌనంగా ఉండడం వల్ల మీరు విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు. అలాగే ఈ తులారాశి భార్యాభర్తలకు మధ్య అన్యోన్యత కొంత లోపించేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని తప్పును సరిచేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు, విజయవంతంగా ముందుకు సాగుతారు. స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ఈ స్నేహితుల వల్ల కొంత వ్యసనాలు మీకు అంటుకునేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉండండి. మీ తల్లిదండ్రుల యొక్క పరువు ప్రతిష్టలను కాపాడుకోండి. అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి. విద్యార్థులు, ఈ తులారాశి ఉద్యోగస్తులకు ఉద్యోగుల వలన కొంత మాట పడేటువంటి సూచనలు ఉన్నాయి. అధికారులకు మీ గురించి తప్పుడు సాక్ష్యాలని, తప్పుడు మాటల్ని వాళ్ళు అందించడం వల్ల అధికమైనటువంటి కోపం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే మాట పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అధికారులతోటి జాగ్రత్తగా ఉండండి, సానుకూలంగా ముందుకు సాగుతారు. అలాగే ఈ తులారాశి స్త్రీలకు అలంకారపూరితమైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. బంగారాన్ని కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేస్తారు, భూములు కూడా కొనుగోలు చేస్తారు. ఈ తులారాశి వారు రాజకీయ నాయకులకి మంచి తెలివితేటలతోటి ముందుకు సాగుతారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఏ స్థానంలో ఉంచాలో, ఎలా విజయాన్ని సాధించాలో, ఎక్కడ 10 రూపాయలకి 100 రూపాయలు ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో మీ నిర్ణయాన్ని మీరే తీసుకుంటారు. మీరే ఒక జడ్జిమెంట్ వేసుకుంటారు. మీరు విజయాన్ని సాధిస్తారు. అధికారంలోకి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి ఈ వారం. ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం ఈ తులారాశి వారు వినాయకుడికి 21 ఉండ్రాయి నైవేద్యం పెట్టి అందరికీ పంచండి. అలాగే దుర్గాదేవిని, అమ్మవారిని చీర, జాకెట్టు, గాజులు అమ్మవారికి సమర్పించండి. విజయాన్ని సాధిస్తారు. మీకున్నటువంటి నరదృష్టి, ఇరదృష్టి అన్నీ కూడా దోషాలు పోయి విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈ రాజకీయ నాయకులకి ఈ వారం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వీరు అనుకున్న విధంగా ముందుకు సాగుతారు, ఆనందంగా ఉంటారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి కొంత బద్ధకం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఈ వారం. ఏ పనైనా రేపు చేద్దాంలే అనేటువంటి బద్ధకం ఆ పనిని పాడు చేయడం జరుగుతుంది. కాబట్టి బద్ధకాన్ని వదిలేసి రేపు చేద్దాము అనుకునే పనిని కూడా అలా వాయిదా వేసుకోకుండా వెంటనే ఆ పని అమలుపరచడం వల్ల మంచి విజయాన్ని సాధిస్తారు. మంచి లాభాన్ని పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వారం. అలాగే వృశ్చిక రాశి విద్యార్థులకు కూడా
బద్ధకం పెరగడం వల్ల రేపు చదువుకుందాంలే, ఈరోజు ఎందుకు, ఇంకా టైం ఉంది కదా అనేటువంటి బద్ధకంతో దిగజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి అశ్రద్ధ వదిలి శ్రద్ధ తీసుకొని చదువు మీద ఏ రోజు వరకు ఆ రోజు చేసుకోండి, పెండింగ్ లేకుండా మంచిగా విజయాన్ని సాధిస్తారు, మంచి మార్కుల్ని పొందేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఈ వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువైపోతుంది, శ్రమ అధికంగా ఉంటుంది, శరీరం అలసిపోతుంది, కాబట్టి బద్ధకం పెరిగిపోతుంది. ఫైళ్ళన్నీ పెండింగ్లో పెట్టి రేపు చేసుకోవచ్చు కదా అనుకుంటాం వల్ల అధికారుల వలన కొంత ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి రేపు అన్న పదాన్ని తీసివేసి ఏ రోజు పని ఆ రోజు చేసుకొని మీ ఫైల్ పెండింగ్లను తీసేయడం వల్ల అధికారుల మన్నన పొందుతారు. ప్రమోషన్స్ కోసం పాకులాడుతున్న వారికి కూడా అధికారులు మీకు సహకరిస్తారు. ఇంక్రిమెంట్స్ కూడా మీకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారు ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు డాక్టర్ని సంప్రదించి మంచి మందులు తీసుకోవడం వల్ల మీ అనారోగ్య సమస్య నుంచి బయటపడి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఆహార రీత్యా బయట ఎటువంటి పడితే అటువంటి ఫుడ్ని స్వీకరించకండి. ఆహారాన్ని మీరు అనారోగ్యం పాలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీకు ఫుడ్ పాయిజన్ జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ వృశ్చిక రాశి వారు విద్యార్థులు స్నేహితులతోటి చాలా జాగ్రత్తగా ఉండండి. వారు చెప్పిందల్లా నమ్మకండి. అలా నమ్మడం వల్ల కొన్ని చిక్కులు సమస్యల్లో ఇరుక్కుపోతారు. బయటికి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఈ విద్యార్థులు స్నేహితుల వలన కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అలాగే తల్లి తరపున తండ్రి తరపునటువంటి వారు వల్ల బంధువుల వలన కుటుంబంలో కొంత అలజడి ఏర్పడుతుంది, వివాదాలు ఏర్పడతాయి. కాబట్టి కుటుంబంలో తల్లిదండ్రుల తరపు వారితోటి ఆచితూచి మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి. ఆస్తిపాస్తుల విషయం కానీ ఇంట్లో ఉండేటువంటి శుభకార్యాలకు సంబంధించి ఆర్థిక పరిస్థితి గురించి కానీ మీతో చర్చలు జరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క వేగాన్ని తగ్గించుకోండి. కొంత ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. మోటార్ బైకుల మీద వెళ్ళే వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడవద్దు, హెల్మెట్ తప్పకుండా ధరించండి. కొన్ని ప్రమాదాల నుంచి మీరు బయటపడతారు. అలాగే ఈ వృశ్చిక రాశి వ్యాపారస్తులకు ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలను చూపిస్తుంది. అలాగే ఈ వృశ్చిక రాశి రాజకీయ నాయకులకు తెలివితేటలతోటి ముందుకు సాగడం జరుగుతుంది. ఏ విధంగా పదవిని అధిరోహించాలా, ఎవరితో ఎలా ఉండాలా, డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలా, ఏ నిర్ణయమైనా సరే మీ అంతటా మీరు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ మీ యొక్క నిర్ణయాన్ని ముందుకు పొడిగించుకుంటూ విజయాన్ని సాధిస్తారు. మీ డబ్బు ఖర్చయినా మంచి ఫలితాన్ని పొందేటువంటి సూచనలు ఉన్నాయి. అలా అని మంచి ఫలితాలు పొందడం కోసం అనాథ పిల్లలకి బట్టలు దానం చేయండి. అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళి వారికి బట్టలు దానం చేయండి. అలాగే అనాథ పిల్లలకు కొంత తీపి మిఠాయిలు కూడా పంచిపెట్టండి. అలా చేయడం వల్ల వృశ్చిక రాశి రాజకీయ నాయకులకు పట్టిందే బంగారం అన్నట్టుగా ఉంటుంది, విజయాన్ని సాధిస్తారు. ఈ ఫలితాలని మంచి ఫలితాలని పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందరికీ రాజకీయ నాయకులకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి. ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ధనుస్సు రాశి వారు కొంత ఈ వారం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఆర్థిక పరంగా కొంత ఖర్చులు ఉంటాయి, వృధా ఖర్చులకు దూరంగా ఉండండి. అలాగే ఈ ధనుస్సు రాశి వారు ఆశించిన సహాయం స్నేహితుల వల్ల సమయానికి అందకపోగా కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకోండి. ఈ ధనుస్సు రాశి వారికి అప్పుల బాధల నుంచి చాలా ఇబ్బందులు పొందుతారు, అప్పుల బాధలు పడతారు. అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది ఈ ధనుస్సు రాశి వారు ఈ వారం.
ఈ ధనుస్సు రాశి వారికి మీ అంచనాలన్నీ కూడా తారుమారయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఉద్యోగస్తులు మీ ఉద్యోగాన్ని అంటిపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఉద్యోగానికి ఎసరు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ రహస్యాలను ఎవరికీ చెప్పకండి. మీ రహస్యాలను రహస్యంగా ఉంచుకోవడం వల్ల మీకు అన్నీ మంచి జరుగుతాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా వాయిదాలు పట్టడం జరుగుతుంది ఈ వారం. అలాగనే ధనుస్సు రాశి విద్యార్థులకు కొంత కోపం తగ్గించుకోండి. చదువులో శ్రద్ధ వహించండి. కోపం వల్ల తల్లిదండ్రులతో వివాదాలు ఏర్పడతాయి, స్నేహితులతో వివాదాలు ఏర్పడతాయి, ప్రేమికులతో కూడా వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ధనుస్సు రాశి వారికి ఈ వారం. పెద్దల మాటలు వినండి. పెద్దల సహకారంతో ముందుకు సాగండి విద్యార్థులు. అలా చేయడం వల్ల మంచి ప్రవర్తనతోటి ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ధనుస్సు రాశి రాజకీయ నాయకులకి పద్మవ్యూహాన్ని నుంచి బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విజయాన్ని సాధిస్తారు. మీ ఖర్చుకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. నమ్మిన వ్యక్తులు మీకు మోసం చేస్తారని అనుకుంటారు, కానీ వారు మీ ముందు ఉండి మీకు సహాయ సహకారాలు అందిస్తారు. మీరు విజయానికి వారు తోడ్పడతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకున్న విధంగా ముందుకు సాగేటువంటి సూచనలు చాలా బాగా కనిపిస్తున్నాయి. అధికారులతోటి కూడా మీకు సహాయ సహకారాలు అందుకునే సూచనలు కూడా ఉన్నాయి. అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం ఈ ధనుస్సు రాశి వారు దుర్గామాతను పూజ చేయండి. దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహ కటాక్షాలు పొందండి. అలాగే గోవుకి గ్రాసాన్ని తినిపించండి. మీకు తగిన విధంగా మొక్కలు నాటండి. మొక్కలు నాటి వాటికి ఎరువులు వేయండి. ప్రకృతిని కాపాడండి. మీకు అన్ని విధాలుగా ప్రకృతి మిమ్మల్ని కాపాడుతుంది. మీకు విజయాన్ని సూచిస్తుంది. మీరు విజయవంతంగా ముందుకు ఎదిగేటువంటి అవకాశాలని సూచిస్తుంది ప్రకృతి. ఈ ధనుస్సు రాశి వారికి. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ మకర రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుంది, ముందుకు సాగుతారు. అలాగే స్త్రీ పురుషులు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం కూడా జరుగుతుంది ఈ వారం. ఈ మకర రాశి వారు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఈ మకర రాశి వారు బంధువులతో వివాదాలు వస్తాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. బంధువులతో మాట వస్తుంది కాబట్టి ఆచితూచి మాట్లాడండి. అప్పులు తీర్చుకుంటారు ఈ వారం. కొత్త అప్పులు చేయడం కూడా జరుగుతుంది. విద్యార్థులకు ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. వీరు అనుకున్నది సాధిస్తారు. అలాగే ఈ మకర రాశి వారికి బ్యాంకు నుంచి లోను కోసం అప్లై చేసిన వాళ్ళకి లోన్ వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ వారం. కుటుంబ పరంగా సానుకూలంగా ఉంటారు. కుటుంబంలో అందరూ ఆధ్యాత్మిక పరంగా కొంత చింత పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా కొంత పుణ్యక్షేత్రాలను కూడా దర్శనం చేసేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులు విహారయాత్రలు కూడా చేస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల అధికారుల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. శరీరం మీకు సహకరించకపోవచ్చు, ఎక్కువ శ్రమ ఉంటుంది. దానికి తట్టుకొని ముందుకు వెళ్ళండి. ముక్కుసూటిగా మాట్లాడవద్దు. అధికారులతోటి కొన్ని ఇబ్బందులకు గురి అవుతారు. అలాగే ఈ మకర రాశి వారికి దైవపరంగా కొంత సహాయం అందుతుంది. వీరికి విజయాన్ని దగ్గరగా ఉంటారు. ఈ మకర రాశి రాజకీయ నాయకులకు మంచి తెలివితేటలతోటి ముందుకు సాగుతారు. ఆర్థిక పరంగా కూడా ఎదిగేటువంటి సూచనలు ఉన్నాయి. రాజకీయ పరంగా ముందుకు సాగేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రతి వాళ్ళు మీకు సహకరించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అన్ని విధాలుగా మీకు ఈ వారం బాగుంటుంది ఈ మకర రాశి రాజకీయ నాయకులకు అందరికీ. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమాణం నైవేద్యంగా పెట్టండి. మహాలక్ష్మిని పూజ చేయండి. కాలభైరవ స్తోత్రాన్ని 11 సార్లు చదవండి. విజయాన్ని సాధించండి. ముందుకు వెళ్ళండి. ఈ మకర రాశి వారికి అనుకోని విజయం మీకు ఎదురు చూస్తూ ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. కుంభరాశి.
కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. మనస్సు ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది. ఉత్సాహంతో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని మంచి పనులు చేస్తారు. మంచి ఫలితాలను పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి ఈ వారం. ఈ కుంభరాశి వారు ఆహార వ్యవహార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ కుంభరాశి విద్యార్థులకు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మి మోసపోకండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కుంభరాశి వారికి మంచి వైద్యం తీసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యుల వల్ల ఆరోగ్యం ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం. ఈ కుంభరాశి వారు ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. సంఘంలో పలుకుబడి పెంచుకుంటారు. ముందుకు సాగుతారు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి విదేశీ యాన యోగం కూడా ఉంది. వీసాలు అనుకున్న టైంకి వస్తాయి. విదేశాలు వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి ఈ వారం. ఈ కుంభరాశి వారు ప్రయాణాల్లో విజయాన్ని సాధిస్తారు. సానుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో తీర్థయాత్రలు చేస్తారు. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మరింత ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఈ కుంభరాశి వారు ఈ వారం. ఈ కుంభరాశి వారికి ఈ వారం కోర్టు కేసులన్నీ కూడా అనుకూలంగా సానుకూలంగా మీకు విజయం సాధిస్తారు. ముందుకు వెళతారు. అనుకూలంగా మంచి ఫలితాలు కూడా ఏర్పడతాయి. ఈ కుంభరాశి వారు రాజకీయ నాయకులకి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మీరు అనుకున్నది సాధిస్తారు. కొంత మీ మీద పద్మవ్యూహం పొందుతున్నవారు కూడా మీ నుంచి దూరం అవుతారు. మీ శత్రువులందరూ కూడా మీకు మిత్రులయ్యేటువంటి సూచనలు ఉన్నాయి ఈ వారం ఈ రాజకీయ నాయకులకి. ఈ రాజకీయ నాయకులు మీ తెలివితేటలతోటి ముందుకు సాగుతారు. మంచి విజయాన్ని సాధిస్తారు. అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది ఈ వారం ఈ రాజకీయ నాయకులకి, కుంభరాశి వారికి. కుంభరాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం మీరు లక్ష్మీనారాయణ్ణి పూజ చేయండి. చలికి వణికిపోతున్నటువంటి రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి కొంత గొంగళి కప్పండి. వారికి నల్లని గొంగళి కప్పండి. వారికి ఆహారాన్ని తినిపించండి. ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ కుంభరాశి వారికి. సర్వే జనా సుఖినో భవంతు. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఈ మీనరాశి వారు చేపట్టినటువంటి పనులన్నీ కూడా చకచకా ముందుకు సాగిపోతాయి. ఈ మీనరాశి వారు ఇతరుల సహాయ సహకారాలు కూడా వీరికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం. రహస్యంగా ఉంచినటువంటి విషయాలన్నీ కూడా అనుకూలంగా చేసుకుంటారు ఈ వారం మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి కొన్ని వ్యాధులు ఎక్కువ తీవ్రతగా ఉండటం వల్ల వీరు అనారోగ్య పాలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వైద్యులని సంప్రదించి అనారోగ్యాన్ని నుంచి దూరంగా ఉండండి. అలాగే ఈ మీనరాశి వారు ముక్కుసూటిగా వెళ్ళడం వలన కొంత ఇబ్బందులు పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ముక్కుసూటితనం పట్టుదల విడిచిపెట్టండి. సానుకూలంగా మీకు అనుగుణంగా ఉండే విధంగా నడుచుకోండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒకరికొకరు ప్రణాళికలు వేసుకొని ముందుకు సాగుతారు. అలాగే ఈ మీనరాశి వారికి ఆస్తులు అమ్మి బయట కొత్త ఆస్తులు కొనేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. వీరికి అందరూ సహకరిస్తారు. అలాగే ఈ మీనరాశి విద్యార్థులకు ఈ వారం యోగదాయకంగా ఉంది. ఈ మీనరాశి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. అలాగే ఈ మీనరాశి వ్యాపారస్తులకు వ్యాపారం రొటేషన్ అవుతుంది. మంచి లాభాలు కూడా పొందుతారు. ఈ మీనరాశి వారు వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టి కొత్త వ్యాపారాన్ని కూడా స్థాపించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం. అలాగే ఈ మీనరాశి రాజకీయ నాయకులకు విజయాన్ని సాధించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఎంత కష్టపడితే అంత విజయాన్ని సాధిస్తారు. మీరు ఈ సమయంలో నిద్రాహారాలు కూడా మాని మీ యొక్క కార్యసిద్ధి కొరకు
ముందుకు సాగండి. అందరూ మీకు సహకరిస్తారు. సంఘంలో అందరూ ప్రేమ, అనురాగము, ఆప్యాయత మీ మీద ఉన్నాయి. మీరు సాధిస్తారు, మీరు వారికి ఏదో చేస్తారనేటువంటి సదుద్దేశంతో మీ వెనక తిరగడం జరుగుతుంది. మీ యొక్క సత్ప్రవర్తన వల్ల మీరు ముందుకు సాగేటువంటి సూచనలు ఉన్నాయి. ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం మీరు దుర్గామాతను పూజ చేయండి. లక్ష్మీ నారాయణ స్వామిని ఆరాధించండి. లక్ష్మీ నరసింహస్వామిని 11 సార్లు మంత్రాన్ని జపించండి. ఉదయాన్నే లేవగానే ఆ స్వామివారిని నమస్కరించుకొని ధర్మంగా ముందుకు సాగండి. అన్ని విధాలుగా మీకు విజయాన్ని ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు విజయం ముందు వెళుతుంది, మీరు వెనక వెళుతూ ఉంటారు. విజయాన్ని సాధిస్తారు, ప్రజలకు మంచి చేస్తారనేటువంటి సదుద్దేశాన్ని మీరు కరెక్ట్గా చేస్తారు. మీకు విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులకి అద్భుతంగా ఉంది. మీనరాశి వారికి విజయం సాధించి తీరుతారు ఈ మీనరాశి వారు. సర్వే జనా సుఖినో భవంతు.